సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నాన్ పొలిటికల్ రైతు సంఘం నాయకుడిని. సో ప్రీతమ నాయకులు అంబటి రాంబాబు గారు రాజశేఖర రెడ్డి గారితో కలిసి నడిచిన వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో తొలి రోజు నుంచి కూడా నేను స్వతంత్ర రైతు సంఘాల నుంచి వచ్చాను, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే నిక్కచ్చిగా నడిచిన పరిస్థితి. నేనైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు సిబిఐ మొత్తం రకరకాల కేసులు పెడుతున్న టైంలో సో ఏ పూట కూడా ధైర్యంగా నిలబడి వాస్తవాలని ఎలుగెత్తడంలో ఏ పూట కూడా నేను కూడా ఒకప్పుడు అరే ఇంత జరుగుతున్నప్పుడు ఎక్కడోసాడ రాంబాబు గారిని కూడా ఇరిగిస్తారేమో అనుకుని భయపడిన సిచ్యువేషన్ లాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన ధైర్యంగా నిక్కచ్చిగా ప్రజాస్వామ్యంగా పోరాటమే జరిగింది. ఇప్పటికి కూడా ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే ఇంతవరకు ఆయన అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రేరేపితం ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇన్సిడెంట్ ఫ్లెక్సీ దగ్గర మొదలైంది. ఆయన గుడికెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మొత్తం అంతా కూడా అక్కడ రాడ్లతో కర్రలతో అందా ఉండి వెహికల్ మీద దాడి చేసే పరిస్థితిలో ఆయన స్పర్ ఆఫ్ ది మూమెంట్ అనే మాటని చెప్తూ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు రాకముందే మళ్ళీ మొట్టమొదటిగా నేను ఒక సీనియర్ నాయకుడిగా నేను తిరిగి ఆలోచించుకున్నప్పుడు నేను ఆ మాట తొందరపడ్డాను, ఆ మాట అని ఉండాల్సింది కాదు అని చెప్పి ఆయన నిజంగా ఆయనలోని నాయకత్వ పటిమని డెమోక్రసీలో ఉండవలసిన విధానాన్ని చెప్పడం అక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇంతవరకు సో అనేక మంది ఇప్పుడు మేము పేర్లు ఎత్తవసరలా. సో ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ కేసుల్లో ఇంప్లికేట్ చేశారో వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకంటే ఎక్కువగా మాట్లాడిన వ్యక్తులు. ఏ పూటైనా ఇంతవరకు కూడా మేము ఇది పొరపాటుగా మాట్లాడాము అన్న మాట ఎక్కడైనా వచ్చిందా? సో ఇంతకు మించిన డెమోక్రసీలో మనం ఎప్పుడైతే తిరిగి మనం పొరపాటు చేశామో అని బాధపడటం అనేదే శిక్ష అయిపోయింది. సరే ఇక అరెస్ట్ అంటారా? ఇండియన్ హిస్టరీలోనే తీసుకున్నప్పుడు మహానాయకులంతా కూడా బ్రిటిషర్స్ దగ్గర నుంచి మొదలయ్యి జరుగుతూనే ఉంటాయి. అరెస్ట్ అయినంత మాత్రాన మనం తప్పు చేసినట్టు కాదు. సో బెయిల్ తీసుకొచ్చి బెయిల్తో ఉన్నంత మాత్రాన తప్పు చేయనట్టు చాలా మంది ఉన్నవాళ్ళను కాదు. సో ఇవన్నీ బయటకు వెళ్ళిన తర్వాత మాత్రం నేను చూస్తున్నాను వాళ్ళు ఏమని ఇదికెళ్తున్నారో తెలియదు. ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెబుతాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతే తప్ప గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఉండదు, గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ఉండగా మేము కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, మేము ఏ పథకాన్నైనా సరే అట్లాగే ఏ కార్యక్రమం అయినా సరే. సో గవర్నమెంట్ రాగానే మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కూడా మన ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఎక్కడైనా సరే ఏదైనా దాడులు కానీ లేకపోతే ఇవన్నీ ప్రేరేపితంగా జరిగితే మాత్రం యాక్సెప్ట్ చేయనని చెప్పి బలమైన డెమోక్రటిక్ వేలో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి చెప్పడం జరిగింది. మీరు చూసుకోవచ్చు 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి, 2024లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరిగినాయో. సో ఇప్పటికైనా సరే డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీగా నడవాలి. సో ఇటువంటి దాంతో నాయకుల్ని ఏదో రాజకీయాల్లో ఉన్న నాయకుల్ని అణచగలుగుతాం అరెస్ట్తో అనేది మాత్రం అది ఎవరు చేసినా సరే అది సాధ్యమైన అంశం కాదు. సో వాస్తవంగా ప్రజలకు ధైర్యంగా మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏమవుతుందంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అంతకు ముందు నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు లేకపోతే జోగి రమేష్ గారు లేకపోతే మిథున్ రెడ్డి గారు లేకపోతే అంబటి రాంబాబు గారు బయటికి వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి ఎవ్వరు కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పడాల. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రకాశం జిల్లాలో ఒక టొబాకో రైతు సూసైడ్ జరిగితే ఆ బాడీని తీసుకుని మా రైతు సంఘం ప్రెసిడెంట్ సుబ్బారెడ్డితో సహా టొబాకో బోర్డు దగ్గర ధర్నా చేశారు. ఎప్పుడో 6 నెలల తర్వాత ఆ కేసును ఎత్తుకుని సిపిఎం వాళ్ళని, సిపిఐ వాళ్ళని, మా రైతు సంఘం ప్రెసిడెంట్ కూడా 7గురిని అరెస్ట్ చేసి లోపల పెడితే 10 రోజులకి బెయిల్ వస్తే నేను వెళ్ళేటప్పుడు బయట చక్కగా నవ్వుతూ వచ్చారు. ఏంటంటే లోపల కూడా ఎవరు మీరేం తప్పు చేయలేదు, మీరు తప్పు చేయనప్పుడు మొత్తం అందరూ కూడా ఈ లోపల ఉన్నవాళ్ళు కానీ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి అంటే ఇంకా ధైర్యంగా బయటికి రావడానికి స్ఫూర్తిని ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే ఆయన నాకు కూడా కొన్ని లోపలికి వెళ్ళటం అనే దగ్గర సైకలాజికల్గా కొంతమందికి ఉంటుంది. అది మనం తప్పు చేస్తేనే వెళ్ళాలని లేదు, ఎంపీలకి ఇట్లాగే రకరకాల దాని మీద రెచ్చగొట్టుకునే విధానం మంచిది కాదు. తిరుపతి లడ్డు విషయంలో నేను ఒక కుర్రాడు తిరుపతి అతను క్యాబ్ డ్రైవర్ని హైదరాబాద్ అడిగితే అరే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి దేవుడి లడ్డూలో ఎవరైనా సరే కొవ్వు కలిపే ధైర్యం ఈ ప్రపంచంలో ఎవరికి ఉందండి? ఆ తర్వాత ఏమైనా లడ్డూ సేల్స్ తగ్గిందా లేకపోతే దర్శనానికి వెళ్లే వాళ్ళు తగ్గారా? అంత ధైర్యం చేసే పరిస్థితి ఎవరికీ లేదు అని చెప్పి ఒక క్యాబ్ డ్రైవర్ తిరుపతి నుంచి 10th క్లాస్ మనిషి. సో ఇవన్నీ అక్కడి నుంచి తిరుపతి రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిణామ క్రమాల్లో వచ్చిన ఇన్సిడెంట్సే ఇవన్నీ. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ని ఇప్పటికైనా సరే మానుకుని సో డెమోక్రటిక్గా ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఆర్థిక మొత్తం గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా ఆర్థిక ఫైనాన్షియల్గా కుప్పకూలుతోంది. సో దాని మీద దృష్టి పెట్టండి, రైతుల మీద దృష్టి పెట్టండి.
సో పాలన మీద దృష్టి పెట్టండి. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎలా అణచాలి అనే దానికి కాదు. అలా అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది న్యూటన్స్ థర్డ్ లా. సో ఇది ఎప్పుడైనా సరే అది మంచిది కాదు. బంతిని మనం ఎట్లా గోడకేసి కొడతామో అంతే స్పీడ్తో మళ్ళీ తిరిగి వస్తుంది. సో అటువంటి విధానం వద్దని చెప్పి ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి, ఎందుకంటే మొట్టమొదటి తొలి రోజు నుంచి సో రాంబాబు గారు, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో తొలి రోజు నుంచి ఉన్నాం. మాతో పాటు తొలి రోజు నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది అయితే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మేము మాత్రం కడదాకా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండటానికి వచ్చిన వాళ్ళం, ఉండేవాళ్ళం కూడా. సో ఇటువంటి ఈ అరెస్టులతో మాత్రం ఆయనది కాదు, ఎవరిని కూడా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని తగ్గించలేరని చెప్తూ మా పార్టీ తరఫున, మా అందరి తరఫున కూడా రాంబాబు గారికి నేను అంటే ఇటు ధైర్యంగా ఫేస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.